రైతు మిత్రులకు నమస్తే. ఇప్పుడు మనము నందికొట్కూరు సమీపంలోని నెఫ్రునర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు వచ్చేసి శ్రీనివాసులు. ఈయన యూట్యూబ్లో చూసి ఇక నానో గోల్డ్ మరియు ధరణి శుద్ధి మరి నానో కేర్ కప్ప నాన్ వెజ్ ఈ యొక్క ప్రోడక్ట్లను ఈయన యొక్క మిరప పొలంలో వాడినాడు. ఈయన వచ్చేసి తన చిన్నతనం నుంచి కూడా ఆ వ్యవసాయంలోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈయన ప్రతి సంవత్సరం వచ్చేసి కనీసం నుంచి 20 నుంచి 30 ఎకరాల వ్యవసాయం అనేది ఈయన చేస్తుంటాడు. ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న మరియు మిరప ఈ సంవత్సరం వేయడం జరిగింది. మిరపకు వచ్చేసి ఈయన యూట్యూబ్లో మన యొక్క ప్రోడక్ట్స్ గురించి ఆయన చూసి తెలుసుకొని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి ఈ యొక్క మన ప్రోడక్ట్లు తెప్పించుకొని వాడడం ఆయన యొక్క మిరప పంటకు వాడడం జరిగింది. ఇప్పటికీ శ్రీనివాసులు గారు నమస్తే అండి. నమస్తే. ఇది మా ఎన్ని రోజులు అయిందండి ఈ మిరప పంట వేసి? మీరు ఇది 2 నెలలు అయింది సార్. ఇది 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. కాకపోతే 2 నెలల నుండి భూమి మందులు కానీ తక్కువ వేసుకుంటూ వస్తున్నాం. నువ్వు ఇచ్చిన మందులే ఎక్కువ వాడినాం. ఓకే ఓకే. ఇప్పుడు మా కంపెనీ మందులు ఉన్నాయి కదా, మహతి ఎకోటెక్ కంపెనీ మందులు ఉన్నాయి కదా, అవి మా దాంట్లో మీరు ఏ మందులు మీరు మీ పంటకు వాడినారు? మాలో ఇప్పుడు నానోగేరు వాడినాం, కప్ప వాడినాం, ఇంకోటి ధరణ శుద్ధి చేసినాం, నానా గోల్డ్ ఇవన్నీ వాడినాము. ధరణ శుద్ధికి బాగా కర్ర మొక్క బాగా వచ్చింది. నానా గోల్డ్ గాని కప్ప గాని దానికి గ్రోతింగ్ గాని నల్లి గాని దోమ గాని ఏడు జడ్డు మొత్తం అవుతుంది, ఏం లేదు, బాగా నీట్ గా అవుతుంది. సేను గ్రోతింగ్ ఉంది బాగా. పంట కలర్ కూడా కన్నా బాగా నలుపుకుంది, ఎర్రగా అనేది లేదు, బాగా నలుపుకుంది, గ్రోతింగ్ ఉంది. మనకు కాయ కూడా జంపు ఉంది, మళ్ళా వంకరే లేకుండా. ఆ నల్లి అనేది పోయినాక మన కాయ కూడా చాలా నీటికి దిగుతుంది, జంపుగా వస్తుంది. అంటే జంపుగా ఉండడం వల్ల మీకు మనకు నాణ్యత వస్తుంది బాగా. మార్కెట్ అనేది రేట్ అనేది బాగా వస్తుంది. మనకి ఇట్లా వంకెరకు వచ్చాను ఏనన్నా వంకెరకు వస్తే ఇదైతే మనకి ఇది సేల్స్ తక్కువ ఉంటది. ఇట్లా మనకు కాయ జంపు ఉండిందంటే ఇట్లా జంపు ఉండిందంటే కాయ మనకు గ్రోతింగ్ కూడా రేట్ బాగుంటది. మీరు మొత్తంగా మీరు ఎలా అంటే ఎన్ని రోజుల వ్యవధిలో ఈ మందులను మీరు వాడుకుంటూ వచ్చినారు? ఫస్ట్ మీరు మొదటిగా వాడిన మందు ఏది వాడినారు దీంట్లో? అదేది మాల మందులు వేసేది ధరణ శుద్ధి. అంటే దాన్ని ఎలా వాడినారు? అంటే ఎకరానికి కేజీ చొప్పున వాడినారా? ఎలా వాడినారు? ఎకరానికి కేజీ వేసినాము. 2 ఎకరాలకు 2 కేజీలు వేసిన. 2 ఎకరాలకు అంటే ఇప్పుడు 3 మాటలు వేసిన. ఇప్పుడు 3 సార్లు వేసినది. ఇవి కూడా 4 రౌండ్లు లేకుండా వాటి స్పేర్ మందు నానా గోల్డ్ గానీ కప్ప గానీ ఇంకోటి అది నానా కేర్ అది 3 రౌండ్లు ఇవన్నీ. ఇవి మాత్రం 4 రౌండ్లు అనే కప్ప గానీ నానా గోల్డ్ గానీ 4 రౌండ్లు మాత్రం 3 రౌండ్లు అనే. మీకు అంటే మీరు ఇవి వాడిన తర్వాత మీ పంట ఎలాగాని వస్తుంది? అంటే మామూలుగా ఏమన్నా నల్లి గాని తర్వాత వచ్చేసి దోమ గాని రసం పిలిచే పురుగులు ఏమన్నా ఉన్నాయా మీ పొలం? మనకు ఏడు జడ్డు మొత్తం ఏం లేదు, ఇది ఉండడానికి లేదు. నల్లి పోతుంది, దోమ పోతుంది, సిలక పోతుంది, ఏమన్నా సన్న నుసిపూరు లెక్కలు పోతుంది, అన్ని పోతున్నాయి. దీంట్లో ఇంకోటి ఈ పూతల పురుగు ఉంటది, నల్ల పురుగు అనేది. అది నల్లి నల్ల అని ఉంటది, అది కూడా పోతుంది. మనకు మొత్తం నీటికి పోతుంది, మొగ్గ నీటిగా రాలుతుంది, మనకు కాయ సెట్ అవుతుంది. కాయ అనేది బాగా సెట్ అవుతుంది మనకు. ఇప్పుడు మనకు కప్ప అనేది ఈ సంవత్సరం కొత్తగా వచ్చినది కదా పూత మందు, మీరు అది వాడినారు కదా? ఎక్కువ అదే వాడిన, వేరేది ఏంది వాళ్ళని. కప్ప వాడిన తర్వాత మీకు పూత విషయంలో ఎలా అనిపిస్తుంది? మీకు బాగానే వచ్చిందా? పూత బాగా వచ్చింది, గ్రోతింగ్ వస్తుంది. దాని ఉడక గ్రోతింగ్ కూడా వస్తుంది. గ్రోతింగ్ వచ్చినప్పుడు మనకు పూత ఉడక ఆల్రెడీ మనకు ఒకే సెట్ మీద మొగ్గ గానీ ఈ గ్రోతింగ్ ఉంది. ఈ గ్రోతింగ్ లో ఈ మొగ్గల్లో సెట్ అవుతుంటది. ఈ గ్రోతింగ్ లేకుండా మనకేమైనా బింగి లేక ఉండే అనుకో, దానికి అంత ఉండదు, దానికి ఉండదు. ఇప్పుడు కప్ప వాడితే పూత రాలకుండా పూత బాగా వస్తుంది, పూత రాలకుండా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. మీ పొలంలో ఏమన్నా పూత రాలినట్టు మీరేమన్నా గమనిస్తున్నారా? లేదు, మా దాంట్లో ఏం లేదు. వచ్చిన పూత వచ్చినట్టు నిలబడుతుంది, వచ్చిన కాయ వచ్చినట్టు నిలబడుతుంది. మనకేం లేదు, బాగుంది.
ఇది బాగున్నందుకు ఆన్లైన్ లో చూసి మేము దీన్ని వాడడం ఖచ్చితంగా. ఓకే ఓకే ఓకే. మీరు బయట మామూలుగా కెమికల్స్ వాడి చేస్తుంటారు కదా వ్యవసాయం, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా, ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు మీకు ఏమన్నా ఖర్చులో కానీ లేకపోతే స్ప్రేయింగ్ చేసే విధానం అంటే ఆ గ్యాప్ స్ప్రేయింగ్ కొంతమంది 5 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి అలా స్ప్రే చేస్తూనే ఉంటారు అనమాట, చేస్తుంటారు. కానీ మీకు వాళ్ళకి వీళ్ళకి మీకు ఏ విధమైన తేడా ఉంది? మేము మాల ఇంతవరకు నిరుడు గాని మున్నెడు గాని నేను 20 నూటి చేస్తున్నా కదా, ఈ మందు ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఫస్ట్ వాడడం, కానీ నేను ఈ మందు వాడినా కానీ ఆ 100 రోజులు పోకూడదు అనుకున్నాను. నేను అసలు వద్దనుకున్నా. ఎట్లా అంటే నేను ఆడ 3000 4000 5000 ఒక రౌండ్ మందు కొడితే దీనికి 4000 5000 అవుతుంది. 4000 5000 అయినప్పుడు కూడా మేము కొడితే కూడా ఇంత కవర్ కాలే మాకు చేనులు. అదొకటి మళ్ళా వారం ఎలా 40 రోజులు అవుతుంది కొడతలగా, మళ్ళీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఖచ్చితంగా ట్యాంక్ ఎత్తుకాల్సింది మేము కంపల్సరీ. ఈ మందులు వాడినాక 15 రోజులు డిఫరెన్స్ వస్తుంది. 15 రోజులు అంటే దాదాపు మధ్యలో మీకు 3 రౌండ్లు తేడా 3 రౌండ్లు తేడా వస్తుంది. 5 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి తేడా వేసుకుంటే కూడా దాదాపుగా మధ్యలో 2 రౌండ్లు తేడా వస్తుంది. 2 రౌండ్లు తేడా అంటే మాకు డబ్బులు మిగిలిపోతున్నాయి, చేను కవర్ అవుతుంది. దానికన్నా నెంబర్ 1 ఉంది చేను, బాగుంది. బలమైన చేను కాదు ఇది మనకు, ఇది బలంగా కనపడుతుంది మనకు. ఆ మందుల ద్వారానే మళ్ళా ఆ మందుల ద్వారానే మనం ఎక్స్ట్రా పెట్రోల్ పెట్టేం లేదు దీనికి. మామూలుగానే పెట్టుకుని వచ్చిన మామూలుగానే మనకు పంట చేతికి వచ్చింది మనకి, బాగుంది. మీరు ఇది ఓన్లీ మహతి కంపెనీ వారి మందులు కాకుండా వేరే మందులు ఏమన్నా వాడినారా దీనికి? ఒక్కటి కూడా వాళ్ళే, అసలు వాళ్ళే మొత్తం ఇదే కంపెనీ మందులే వాడే. అంటే సాటిస్ఫై అవుతున్నారు అంటే తృప్తి అంటే తృప్తి ఉంది మాకు, బాగొచ్చింది బాగుంది. అందుకోసమే ఒకసారి కాకపోతే 2 సార్లు నేను ఫోన్ చేసి అడిగి ఖచ్చితంగా మాకు ఆన్లైన్ చేయండి, ఇది మాకు కావాలి మందని అదే పని అడగడం మేము అవునుగా. నేను కనీసం అంటే ఇలా కొట్టినంటే 5 రోజులు తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మందు, ఇది కొట్టినాక 5 రోజులు గ్యాప్ మన ఇంట్లో ఉండే సరే కానీ మందులు తెచ్చి పెట్టుకున్నాను ముందర. నేను ఇదే మందులే వాడాలి, వేరే మందు వాడకూడదు నేను అని డిసైడ్ అయినా నేను. దాంట్లో ఒకటి మనకు చేను గ్రోతింగ్ ఉంది. నెక్స్ట్ చేనులోకి వచ్చిందంటే ఫస్ట్ ఆ మందు కొట్టినాక 2వ రోజు అయిందా 3వ రోజు 4వ రోజు చేను కావాల్సినంత వస్తుంది మళ్ళీ పైరా. మనకు ఏమైనా డిఫరెన్స్ ఉంటే కూడా 2-3 రోజుల్లో కొడితే అది ఏమైనా కవర్ అయిపోతుంది, బాగా కవర్ అవుతుంది చేను. మీకు అంటే దిగుబడి మీకు ఎంత రావచ్చు అని అనుకుంటున్నారు అప్పుడు ఎకరానికి? మీకు అంటే మామూలుగా చేస్తే జనరల్ గా కెమికల్ వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది? మామూలుగా మాకు ఇంతవరకు అయితే ఎకరాకు 100 సంచి 150 సంచి అవుతుండే. ఇప్పుడు కోత తెగలే కదా, కోత తెగినాక మాకు కాకపోతే పంట అయితే ఈసారి ఎక్కువనే ఉండొచ్చు అనుకుంటున్నాం మేమైతే. ఎకరాకు 150 నుండి 200 వరకు కూడా తెగవచ్చు అని అనుకుంటున్నాం. ఓకే ఓకే, 150 నుంచి 200 వరకు తెగవచ్చు ఎకరానికి. ఓకే, మీకు ఈ సంవత్సరం రేట్ ఎలా ఉంది అంటారు? రేటు మనకు ఇప్పుడు అయితే చెప్పవచ్చు, మనకు మినిమం 200 నుండి 300 వరకు ఖచ్చితంగా ఉంటది. 200 నుంచి 300 వరకు ఉంటది ఎక్కువ రేట్ అంటే. ఇంకా పూరా డౌన్ అంటే ఇంకా 100-150 అంటే బొత్తి మేము కొత్త తెంచాం. మీది నేల ఎలాంటి నేల ఇది? మీరు ఈ మిరప వేసిన నేల ఇది అసలు ఇలా వరదొచ్చి దీనిని దొలితే కూడా ఒక సుఖం నిలవడం నేల ఇది. అంటే చెక్కని బరక ఇది, అటువంటి బరకల ఇది మేలు. ఇది మిరప ఇంత బరక నాటినంటే వచ్చిందంటే నాకు ఆ మందులకు ఈ చేను ఇంత వచ్చిందంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. వాస్తవంగా అయితే ఇది మిరప నాటే చేను కాదు, ఇది మిరప నాటే చేను కాదు. ఇది మిరప పంటకు అనుకూలమైనది కాదు. మొక్కజొన్న నాటుకున్నా ఇంత కందులో మినులు వేసుకోవాల్సిందే కానీ నేనైతే మిరప నాటుకునే చేను అయితే కాదు. ఆయన అనుకోకుండా నాటినా, అయినా కూడా మీరు ధైర్యం చేసి నాటిన దాన్ని అది నేను ఆన్లైన్ చూసడం, ఈ మందులని నీకు ఫోన్ చేసడం, నువ్వు తెప్పించి మాకు స్పేర్ చేయించడం మాకు జరిగింది. జరిగిన కంటే మాకు చేనుగా ఈ మందు నుండి ఇంత వస్తుంది. నేను నీళ్ళు పెట్టేది కానీ ఏదైనా శ్రమ వేసి పెద్ద పని కాదు, కానీ నువ్వు ఇచ్చే మందుల నుండి ఇది నాకు ఇంత చేను ఎదిగింది, బాగా ఎదిగింది. మీరు తృప్తికరంగానే ఉన్నారా? తృప్తి చాలా సంతోషంగా ఉన్నట్టు మళ్ళీ సంతోషంగా ఉన్నాము. ఖర్చు నాకు డబల్ తగ్గిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది. ఒక నెలకు వచ్చేసి నాకు 15,000-20,000 బిల్ అవుతుంది వేరే షాప్ పోతే, వేరే మందులకు పోతే. ఈ మందుకు పోతే అసలు నాకు ఎంత అవుతుంది అంతా 3,000 3,500 4,500 3 మాటలకు వచ్చినప్పుడు 4,500 మళ్ళీ నువ్వు 20,000 ఆడుంది బిల్లు 15,000 4,500 ఆడుంది. మనకు ఎంత కవర్ అవుతుంది డబ్బులు?